అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టబోతున్నాం. రాబోయే 3, 4 సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు నుండి ఈ రుణాన్ని తీసుకోబోతున్నామని ప్రభుత్వం గొప్పగా ఘనంగా ప్రకటిస్తూ ఉండడాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో వాళ్ళలో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తుంది ఈ అంశం. అండ్ అదే సమయంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావుల్లో డెఫినెట్లీ ఇది ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతీస్తుంది. అండ్ ఇది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వాళ్ళల్లో కూడా చాలా బలపడి వాళ్ళు బయట అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. తాజాగా చూసాం ఇంతకుముందే ప్రొఫెసర్ హరగోపాల్, ఇక్కడ ప్రొఫెసర్ బాలగోపాల్ అన్న ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ గారు అమరావతి మీద ఏ విధంగా కమెంట్స్ చేశారో చూసాం. తాజాగా మాజీ ఈఏఎస్ శర్మ గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. అమరావతి మీద అప్పు చేసి ప్రపంచ బ్యాంకు నుండి 60,000 కోట్ల రూపాయల ఖర్చు పెడదామని మీరు దాన్ని ఘనంగా ప్రకటిస్తూ ఉంటే ఈ విధానాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆడ పెద్ద పెద్ద బిల్డింగులు, హంగు ఆర్భాటాల కోసమే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? అమరావతి దాన్ని పట్టుకొని అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను నిర్లక్ష్యం చేయడం ఏంటి? రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా ప్రభుత్వ ఖజానాకు డబ్బు వస్తుందన్న సంగతి మర్చిపోయారా? వాళ్ళకు అమరావతి నిర్మించడం ద్వారా కలిగే లాభాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అన్యాయం ఏంటనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఆదాయం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఇస్తూ ఉంటే ఉల్టా అమరావతి పేరు మీద అప్పులు వాళ్ళందరూ కట్టాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళకే విధంగా ప్రయోజనం కలుగుతుంది. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ కానే కాదు. బిల్డింగులు, హంగు ఆర్భాటాల మీద కాదు, నిజమైన అభివృద్ధి మీద పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన మీద దృష్టి పెట్టండి. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా వాళ్ళకు ఆర్థిక చేయూత అందించే మీద దృష్టి పెట్టండి. ఆ ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు కేంద్రంలో కీలకమైన స్థానంలో ఉన్నారు కదా. మరి విభజన చట్టంలో, విభజన హామీల్లో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏవేవైతే హామీలు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో, మరి దాని మీద మీరు కేంద్రంతో జరిపిన సంప్రదింపులు ఏంటి? ఏం సంప్రదింపులు జరిపారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు రాయలసీమ, ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యం రాష్ట్రానికి మంచిది కాదు అని చెబుతూ, విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా మీరేమో ఆపలేకుండా ఉన్నారు. కానీ ఆ పక్కనే నక్కపల్లి దగ్గర ఆర్సెలర్ మెట్టల్ ఏదైతే ఉందో వాళ్ళు స్టీల్ కంపెనీ పెడుతూ ఉంటే దానికి మీరు ఆమోదం తెలిపే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర మీద మీకున్న ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యం కాదా అని చెప్పి ఈ మాజీ ఐఏఎస్ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. అమరావతి పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజలందరినీ తినది రుద్దడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ప్రధానంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, నిజమైన డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. అవన్నీ వదిలేసి ఈ హంగు ఆర్పాటాలు ఏంటి అని చెప్పి ఆయన లేఖ రాస్తూ ఇది రాష్ట్రానికి మంచిది కానే కాదు అంటూ ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా పట్టించుకునే వాళ్ళు ఎవరు, వినేవాళ్ళు ఎవరు? అదొక మహానగరం అనే అదే విధంగా ప్రమోట్ చేయాలి. అసలు మహానగరం ఎట్లవుతుంది అన్నదానికి క్లారిటీ ఉండదు. అన్ని 1,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు ఆంధ్రప్రదేశ్ కట్టకుంటే కేంద్రం నుంచి మనకు పన్నుల వాటాలు రావాలి కదా, అది వాళ్ళు అక్కడికి కట్టేస్తారంట.